ప్రజాపాలన అనేది సాధ్యం అవుతుంది అంటారు కాంగ్రెస్ కనపడతలేదా మీకు ప్రజాపాలన సాధ్యం అవుతుందా కావట్లేదని చెప్పి? చెప్పాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక హామీ ఇస్తున్నాం, ఒక చేస్తున్నాం అంటే దాని మీద ఎంత చిత్తశుద్ధితో మేము వర్క్ చేస్తున్నాం అర్థం చేసుకోండి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మా చేతిలో పెట్టిపోయారు. అది కూడా వేల కోట్లలో ఉన్న అప్పు కాదు, అది లక్షల కోట్లలో ఉన్న అప్పు. కనపడకుండా దాన్ని దాచిపెట్టి దోచిపెట్టే ప్రయత్నం చేసిరు. ఆడిట్లు మేము బయట పెట్టామని చెప్పి ఆ పనికిరాని ఆడిట్లు మొత్తం మా చేతిలో పెట్టి ప్రయత్నం చేశారు. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడో ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. కానీ అంటే శాంతి భద్రతలకు సంబంధించి మెయిన్ గా నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చూస్తే మెదక్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలతో నిండిందని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు ఆయన. మరి దానికి ఏం చెప్తారు? ఆధారాలతో సహా ట్వీట్ చేశాడు ఆయన. సార్ ఒక విషయం ఒకటే చెప్తున్నాము, శాంతి భద్రతల విషయంలో లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్ కట్ గా ఉంది. ప్రాపర్ సిస్టమేటిక్ గా పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. ఒక పార్టీ తను అంటే బలపడడం కోసం, తను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఏదో కుయుక్తులు పన్నుదామంటే దాన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్నారు ఇది మన బండి సంజయ్ గారు, ఆయన చేతిలో కూడా బాధ్యత ఉంటది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ విషయంలో ఆయన చేతిలో కూడా ఉంటది. ఆయన కూడా చెప్పాల్సి ఉంటుంది, అయ్యో మన కార్యకర్తలు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు మిస్ చేస్తున్నారు, మీరు అట్లా లా అండ్ ఆర్డర్ మిస్ చేయకండి, మన దొంగ రాజకీయాల కోసం, మన లంగ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాడు చేయొద్దని చెప్పి తను కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది. తను కూడా ఏమంటాడు, నేను పరామర్శకు పోతాను అంటాడు. పరామర్శకు ఏం పోతావు? రాజకీయ పార్టీ నాయకుడిగా పోతావా? ఏమని ప్రమాణం చేసినావు నువ్వు ఆ రోజు? అంటే ఎర్రకోట దగ్గర ఏమని ప్రమాణం చేస్తుంటావు? ఈ దేశంలో ఉన్న శాంతి భద్రతలు అన్ని కాపాడతా, అంటే సహనంతో ఉంటా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కదా మీరు. మరి ఎక్కడ కనబడుతుంది అదంతా? సో మేమేమంటా అంటే వాళ్ళ పార్టీ నాయకులు రాజకీయంగా చేసే ఒక దుశ్చర్యతో ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాల్సిన అవసరం లేదు. కానీ అంటే ఒకటి అంటే ఎంపీ ఎలక్షన్స్ విషయంలో తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 8-8 సమానంగా ఇచ్చారు. మరి మీ అంచనా ఏంటి దాని మీద? మరి ప్రజలు ఇచ్చిన తీర్పు మీద మీ అంచనా ఏంటి? ప్రజలు మాకు 3 నుంచి 8కి ఇచ్చారు. అంటే గ్రోత్ ఉన్నట్టే 5 సీట్లు మేము పెరిగినాం. మిగతా చోట్ల తక్కువ మార్జిన్తో ఓడిపోయినాం. ఇప్పుడు ఎక్కడ మన మహబూబ్ నగర్ కానీ ఇంకా వేరే చోట కానీ ఒక తక్కువ మార్జిన్తో ఓడిపోయినాం. సిగ్గు శరం ఎవరికి ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉండాలి. మీకు సిగ్గు శరం లజ్జా కనుక ఇజ్జత్ కనుక ఉంటే మీ 9 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పోయినా కూడా ఒకటో రెండైనా తెచ్చుకోవాలి మీరు. కానీ మీకు ఏం జరిగింది? మీ కార్యకర్తలు మీ నాయకులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీ పార్టీ ఓటేసారు. మరి మీకు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటేనే ఏదైనా నడిచేది, వాస్తవంగా చెప్పండి. మరి ఎలా ఉంటుంది స్వచ్ఛంద సంబంధాల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సార్ ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో అక్కడ నుంచి మనకు అంతే రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏమో అంటే ఇది ఫెడరల్ సిస్టము, ఈ దేశం ఫెడరల్ సిస్టము, రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య మంచి సత్సంబంధాలు ఉండాలి. అంటే ఇది అంటే సమాన అంటే ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉండాలి. అలాంటప్పుడు మేము దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ పోతామంటే అది కూడా వర్కౌట్ కాదు కదా. కేసీఆర్ విషయంలో అదే వర్కౌట్ అవ్వలేదు అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ తో సరిగ్గా లేదు కాబట్టి కొంత విభేదాలు జరిగినాయి. అప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అటు బీజేపీకి కొంత సత్సంబంధాలు లేకే కొన్ని గొడవలు అయితే జరిగినాయి. మరి మీరు యాంటీ ఇది ఏదంటే 2 సెంట్రల్ పార్టీలు, కేంద్ర పార్టీలు 2 బీజేపీ. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయితే ఏం లేవు. ఎలక్షన్స్ ఉంటేనే పార్టీల పరంగా రాజకీయంగా మనం ఎదుర్కొంటాం. కానీ పరిపాలన విషయానికి వచ్చినప్పుడు కూడా మేము రాజకీయంగా ఎదుర్కొంటాం. రాజకీయంగా పార్టీల మీద రాజకీయాలు చేసుకుంటూ కూర్చున్నాం అంటే ప్రజలకు పరిస్థితులు ఎవరు చూడాలి, వాళ్ళ బాధ్యత ఎవరు చూడాలి? కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పని చేస్తుంది. ఆ కొట్లాడే క్రమంలో ఏదైనా ఒక మాట తూలుండొచ్చు కానీ దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ కేసీఆర్ విషయం అట్లా కాదు. కేసీఆర్ విషయం ఏమైందంటే ప్యూర్ రాజకీయంగా ఒక పక్క కాంగ్రెస్ ని బ్యాలెన్స్ చేయాలి, ఇంకో పక్క బీజేపీని బ్యాలెన్స్ చేయాలన్న క్రమంతో దీన్ని తగ్గించుడు, దీన్ని పెంచుడు, దీన్ని తగ్గించుడు, దీన్ని పెంచుడు అని చెప్పి ఇట్లా చేసరికి మొత్తం 2 కలిసి ఆయన్ని గుమ్మేసినట్టు అయింది. సో మేమేమంటున్నాం అంటే ఈ టార్గెట్ బీఆర్ఎస్ కంప్లీట్ గా టార్గెట్ అయితే బీఆర్ఎస్ మేమే పెట్టుకున్నాం, ప్రజలు పెట్టుకున్నారు, ప్రజలు చూసారు కదా. సో ఇప్పుడు బీజేపీ ఏమనుకున్నది, అయ్యో మేమే గొప్ప, మేమే సెకండ్ ప్లేస్ లో ఉన్నామని అనుకున్నారు. కానీ వాళ్ళకి 8 స్థానాలకు పరిమితం చేశారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఈసారి 100 స్థానాలు వస్తాయని చెప్పి బడాయి చేశారు. వీళ్ళకు 39 స్థానాలకే పరిమితం చేశారు. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టరు. ఎందుకు కట్టబెట్టారు? కసి తీర్చుకోవడానికో లేకపోతే పగ తీర్చుకోవడానికో కట్టబెట్టలే. ఒక ప్రాపర్ పద్ధతిలో పరిపాలన చేయాలి. అదే విధంగా ఈ ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలంటే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మేమేమంటున్నాం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగింది, దాని మీద కమిషన్ ఏర్పాటు చేసినాం. కాళేశ్వరం అవినీతి జరిగిందని అంటాం, దాని మీద కమిషన్ ఏర్పాటు చేసినాం. దాంతోపాటు మన కరెంట్ విషయంలో కూడా అవినీతి జరిగిందని అనుకుంటాం, దాంతోపాటు దాని మీద కూడా కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇదంతా లీగల్ ప్రకారం జరుగుతుందా లేదా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా లేదా, ఇది కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఏది విద్యుత్ కమిషన్ సంబంధించిన చైర్మన్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడితే ప్రెస్ మీట్ ఎందుకు పెడతారని చెప్పి కేసీఆర్ అన్నారు కదా. సన్నాసులారు ఒక మాట చెప్తున్నాం, 12 పేజీలు లేఖ రాసినావు కదా, ఆ 12 పేజీలు లేఖ ఆయనకు పంపించాలి కానీ మీడియాకి ఎందుకు పంపించు?
12 పేజీ లెక్క ఎవరు పంపించాలి? ఇప్పుడు నీకు నేను రాస్తే మీకు పంపించాలి నేను. నువ్వు మీడియాకి ఎట్లా పంపిస్తావు మరి? అది నీకు ఎథిక్స్? అది నువ్వు చేసే సంసారం వేరే వాళ్ళు చేసే విచారమా? పద్ధతి ఉండాలి కదా. నువ్వు మాజీ సీఎం, నీకు మంచి లెక్కలు తెలుసు, పద్ధతి తెలుసు, ఊకదప్పుడు ఉపన్యాసాలు పొడుగు ఇస్తావు కదా. మరి మీకు తెలియదా ఎవరికి పంపించాలి? లేక 2 అడ్రస్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి పంపించాలి. నువ్వు మీడియాకి ఎట్లా పంపిస్తావు? మీడియాకి పంపించదు అటు పోయింది. మరి దీని మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా.